కంపెనీ ద్వారా రైతులకు ఆయిల్ పామ్ సాగుపై 8వ సమాచారం. ఆయిల్ పామ్ తోటలలో మొదటి ఏడాది తీసుకోవలసిన చర్యలు. ఆయిల్ పామ్ మొక్కకు నాటిన 2వ నెల నుండి కొత్త వేర్లు పుట్టుకు వస్తాయి. వీటితో పాటుగా ప్రతి నెల 2 ఆకులు పుట్టిస్తూ దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3వ నెల నుండి ఎరువుల వాడకం మొదలు పెట్టాలి. డ్రిప్ సిస్టమ్ ద్వారా అయితే ప్రతి నెల ఒకసారి, వెదజల్లే పద్ధతి ద్వారా అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి ఎరువులు వేయాల్సి ఉంటోంది. కంపెనీ ప్రతినిధులను సంప్రదించి సూటి ఎరువులను గాని లేదా కాంప్లెక్స్ ఎరువులను గాని వాడాలి. వేయవలసిన మోతాదు వివరాలు మీరు వేసే విధానాన్ని బట్టి ఉంటోంది. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేస్తే నీటిలో కరిగిపోయి ఇంకిపోవడంతో వచ్చే నష్టాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మొక్కకు కావలసిన పోషకాలు సరిగా అందుతాయి. కంపెనీ ప్రతినిధులు ఆ వివరాలు సేకరించి మీకు అందిస్తారు. ఎరువులు వేసేటప్పుడు కాండానికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్క మొదలు నుంచి 1 అడుగు దూరంలో వేయడం ఎంతైనా మంచిది. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ 2 నెలలు ఎరువుల వాడకం ఆపివేయాలి. ఎరువులు వేసిన ప్రతిసారి మొక్కకు నీరు పెట్టాలి. డ్రిప్ సిస్టమ్ ద్వారా ఎరువులు వేసినట్లయితే వేసే ముందు మరియు వేసిన తరువాత అరగంట వరకు నీరు పంపించాలి. ఆయిల్ పామ్ మొక్కకు ఎన్పీకే ఎరువులతో పాటుగా సూక్ష్మ పోషకాలైన బోరాన్ మరియు మెగ్నీషియం పోషకాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఆయిల్ పామ్ మొక్క పెరుగుదల మరియు దిగుబడిలో ఇవి ముఖ్య భూమిక పోషిస్తాయి. అయితే ఇవి చాలా తక్కువ పరిమాణంలో కావాలి. స్థూల మరియు సూక్ష్మ పోషకాలనిచ్చే ఎరువులు కలిపి వేయకూడదు. ఈ రెండింటిని విడివిడిగా 10 రోజుల వ్యవధితో వేయాలి. పోషకాల లోపం వల్ల వచ్చే రుగ్మతలు ఎప్పటికప్పుడు గమనిస్తూ లోపాలను సరిదిద్దుకుంటూ ఆయిల్ పామ్ సాగులో అద్భుతాలు సాధించవచ్చని ఉద్యాన శాఖ మరియు ప్రీ యూనిక్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ వారు తెలియజేస్తున్నారు.